విజయనగరం రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో దారుణం జరిగింది. ఫోన్ తీసుకున్నదన్న కారణంతోనే ఒక లెక్చరర్ చెప్పుతో కొట్టిందో విద్యార్థిని. ఎంతలా మారిపోయారంటే చూడండి, ఇక్కడ విద్యార్థులు ఫోన్ తీసుకొస్తున్నారని చెప్పి విద్యార్థులపైన దారుణంగా ప్రవర్తించింది ఒక టీచర్ అని, విద్యార్థులు ఫోన్ తీసుకొచ్చి క్లాస్ రూమ్లో వాడుతున్నారని చెప్పి వారికి పనిష్మెంట్ ఇచ్చింది ఒక టీచర్ అని, ఇలాంటి వార్తలు విన్నాం మనం. కానీ ఫోన్ తీసుకొచ్చింది అని చెప్పిన నేపథ్యంలో విద్యార్థుల దగ్గర నుంచి ఆ ఫోన్ ఆ టీచర్ తీసుకుంటే నా ఫోన్ తీసుకుంటావా అంటూ కూడా ఆ విద్యార్థిని ఆ లెక్చరర్ పైన చెప్పుతో దాడి చేసింది. ఇది నిజంగానే కొన్ని సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం కదా, కలికాలం అనేది. ఇది కలికాలం కాదు, ఇది పోయే కాలంలా ఉంది. మరి గౌరవించి ఆ టీచర్లని, ఆ విద్యార్థులని, చదువు నేర్పించినటువంటి ఉపాధ్యాయులను గౌరవించాల్సింది పోయి, సరే నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, నువ్వు సరిగ్గా లేవని చెప్పినటువంటి టీచర్ల పైన ఈ రకంగా ప్రవర్తించినవా? ఇది తప్పు కాదంటారా? ఇది కలియుగం కాదు. నిజంగా ఇటువంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది ఇది పోయే కాలం అని చెప్పి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్గా మారింది. ఆ ఫోన్ 12,000 ఇస్తావా లేదా అంటూ లెక్చరర్ పైన బూతులతో విరుచుకుపడింది సదరు స్టూడెంట్ తీరు పైన ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు. సో మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, అసలు ఏం జరిగింది? ఆ ఫోన్ డెఫినెట్గా ఆ సదరు విద్యార్థిని కాలేజీలో పర్మిషన్ లేకుండా ఫోన్ తీసుకోవడం అంటే ఏదో తప్పు జరిగి ఉంటుంది. మొత్తం మీద ఫోన్ తీసుకోవడం వల్ల అక్కడ యాజమాన్యం ఒప్పుకోకపోవడమో లేకుంటే లెక్చరర్ ఒప్పుకోకపోవడం జరిగి ఉంటుంది. ఆ ఫోన్ తీసుకుంటే ఇంతలా ఇష్టం వచ్చినట్టుగా చెప్పుతో దాడి చేయాలి టీచర్ని. గౌరవించడం పక్కన పెట్టండి, మరి దాడి చేసి చెప్పుతో కొట్టడమా? ఇంత దారుణమా? ఆ విద్యార్థికి సంబంధించిన ఏం జరిగింది? ప్రస్తుతం వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో తల్లిదండ్రులు కానివ్వండి, ఆ యాజమాన్యం ఏం చెప్తోంది? ఈ రోజు ఇటువంటి ఘటన మాత్రం చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయురాల్ని ఈ విధంగా చెప్పుతో కొట్టకుండా చాలా అమానుష్యమైన ఘటనగా చోటు చేసుకుంది. అయితే ఇది వైజాగ్ సంబంధించి భీమిలి సమీపంలో ఉన్నటువంటి రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. అయితే ఈ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే మాత్రం మొదటి నుంచి కూడా ఎవరిని ఫోన్లు అలౌ చేయకుండా అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. అది ఇదే క్రమంలోనే లోపల కాలేజీ ఆవరణంలో అయితే ఈ రోజు ఫోన్ మాట్లాడుతూ ఫోన్ లో చాటింగ్ చేసుకుంటూ ఫోన్ యూజ్ చేస్తూ కనిపించిన యువతను అయితే ఈ రోజు ఆ ఉపాధ్యాయురాలు పట్టుకొని ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అడిగి అంతట్లో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ఏంటి నువ్వు అంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ మొబైల్ తీసుకున్నటువంటి తరుణంలోనే అంటే ప్రిన్సిపల్ గారికి మీకు కంప్లైంట్ చేస్తాను, ప్రిన్సిపల్ కి ఈ రోజు ఈ మొబైల్ తీసుకెళ్ళిస్తానంటూ అక్కడ ఉన్నటువంటి ఆ లెక్చరర్, లేడీ లెక్చరర్ అయితే చెప్పినటువంటి తరుణంలోనే వెంటనే తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వెనక నుంచి ఆ అమ్మాయి కూడా, ఆ స్టూడెంట్ కూడా చూడొచ్చు, చాలా స్పీడ్ గా చాలా హార్ష్ గా వచ్చు, నాకు 12,000 రూపాయలు ఆ మొబైల్ నేను ఇస్తావా ఇవ్వ అంటూ చాలా ర్యాష్ గా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అంటూ ఇక్కడ భూత పురాణంతో మాట్లాడుకుంటూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే విధంగా నువ్వు నాకు ఇస్తావా ఇవ్వ, లేదంటే నీకు చెప్పుతో కొడతానంటూ కూడా ఈరోజు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. అంటే ఇంత దయాహీనంగా ఈ రోజు స్టూడెంట్స్ మారిపోయారని అయితే మాత్రం అనిపిస్తుంది మనోజ్. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఇటువంటి ఘటన అయితే మాత్రం యావత్తు స్టూడెంట్లు అందరినీ కూడా ఒక విధంగా అవమానించే విధంగా అయితే మాత్రం కనిపించింది. ఎందుకంటే ఒక స్టూడెంటే ఒక విద్యా బుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయుల పైన ఈ విధంగా జరగడం అనేది చాలా అమానుష్యంగా అయితే కనిపిస్తుంది. అదే క్రమంలోనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్ కూడా వచ్చి వెంటనే ఈ యొక్క ఘటన అయితే మాత్రం వెంటనే అది అక్కడ కంట్రోల్ చేయడం అయితే జరిగింది. ఇటువంటి ఘటన పైన అయితే మాత్రం ఈ రోజు చూసుకుంటే సోషల్ మీడియా అంతా వేదికగా చూసుకుంటే చాలా రచ్చరచ్చగా అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ యొక్క పరిస్థితి దీన్ని ఏ విధంగా కూడా వర్ణించాలని కూడా పరిస్థితి కనిపిస్తుంది మనకు. సో విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అసలు ఆ ఫోన్ సంబంధించిన విషయంలో టీచర్ చేసిన తప్పేం కనిపించడం లేదు. డెఫినెట్గా కొన్ని క్వశ్చన్ చేస్తారు, తప్పులు ఉంటే మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి, అవసరమైతే మీతో కాకపోతే తల్లిదండ్రులు తీసుకొచ్చి నిజంగా విద్యార్థి చేసిన తప్పేం లేదనుకుంటే తల్లిదండ్రులు తీసుకురావాలి. కానీ ఏకంగా తనే చెప్పు తీసుకొని దాడి చేయడం, రౌడీలాగా ప్రవర్తించడం ఇక్కడ కొన్ని విజువల్స్ మనం చూపించగలుగుతున్నాం. ఇంకో సందర్భంలో అయితే చాలా బూత్ పురాణంతో రెచ్చిపోయింది కూడా. సో ప్రజెంట్ ఈ ఘటన పైన విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ విద్యార్థిని తల్లిదండ్రులు అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఎటువంటి స్పందన అయితే లేదు. ఎందుకంటే అసలు ఆ విద్యార్థి తల్లిదండ్రులు కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మా పాప ఇలా చేస్తుంది, అసలు ఏం జరిగింది, అక్కడ సిచ్యువేషన్ ఏంటని కూడా వాళ్ళు అయోమయంలో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అది జరిగిన తర్వాత కూడా అసలు ఇది ఇంతకు మునుపు అంటే ఒకే రోజు అయితే మాత్రం ఇటువంటి ఘటన మాత్రం చోటు చేసుకుంది. గతంలో అక్కడ ఉన్నటువంటి టీచర్ కావచ్చు, అక్కడ స్టూడెంట్ కావచ్చు, మధ్యన కూడా ఇంతకు మునుపు గొడవ ఉండొచ్చు అని కూడా ఆ కోణంలో కూడా చెప్పేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ కోణంతో పాటు ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా అంటే ఆ ఘర్షణలో
ఉన్నటువంటి టీచర్ కూడా మళ్ళీ చెప్తూ ఆవిడ పైన దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది మనోజ్. అందువలన అక్కడ చూసుకుంటే మాత్రం ఇంతకు మునుపు నుంచి వాళ్ళిద్దరి మధ్య నేపథ్యంలో కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తోంది? సదరు విద్యార్థిని పైన ఎటువంటి చర్య ఉండే అవకాశం ఉంది? అక్కడ టీచర్ చేసిన తప్పు అనే విషయాన్ని ఎవరైనా చెప్తున్నారా? ఎస్, అది టీచర్ చేసిన తప్పు అయితే 100% కాదు, అమ్మాయి చేసిన, ఎందుకంటే అక్కడ స్టూడెంట్ చేసిన తప్పు. ఎందుకంటే నాకు మొబైల్ ఇస్తావా ఇవ్వ, నువ్వేంటి నీ పిచ్చి పిచ్చి అసలు ఇలా హార్ష్గా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతూ స్టూడెంట్ టీచర్ పైన ఎగబడడం అయితే జరిగింది. ఇదే క్రమంలోనే ఇద్దరి మధ్య కూడా నువ్వేంటి ఇస్తావా ఇవ్వ, నీ చెప్పుతో కొడతానంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే చెప్పుతో కూడా కొడతానని చెప్పి చెప్పు తీసి వెంటనే చెంప మీద కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన కాలేజ్ యాజమాన్యం కూడా స్పందిస్తూ ఖచ్చితంగా స్టూడెంట్ పై అయితే చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మనోజ్. రైట్ రాజేష్, మొత్తం మీద ఆ విద్యార్థిని ప్రవర్తన చూడండి ఎంతలా అంటే కాలుకున్న చెప్పును తీసి వెంటనే ఆ టీచర్ పైన దాడి చేసింది. వెంటనే టీచర్ రెస్పాండ్ అయ్యి తను అడ్డుకునే ప్రయత్నం చేసినా, తను నిలువరించే ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం ఆగకుండా ఇంకా దాడి చేస్తూనే ఉంది. చూడండి అక్కడ చెంప మీద ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం కూడా భయం లేదు. అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను, కొంచెం పిల్లవాడి పైన చదవడం లేదనో ఏదైనా తప్పు చేశాడనో ఇబ్బంది పెట్టే విధంగా టీచర్లు వారించడమో, టీచర్ ఒక చేయి చేస్తేనే మా పిల్లవాడు చదవకపోయినా పర్వాలేదు కానీ మా పిల్లవాడిని కొట్టకండి. మరి ఎందుకు పంపిస్తున్నారు చదువులకి? గురువు అనే వారిపైన భక్తో భయమో ఏదో ఒకటి లేకపోతే ఎందుకు పంపిస్తున్నట్టు? మీరే వచ్చి అయ్యో అమ్మో మా పిల్లవాడిని కొట్టేసారే అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి వాళ్ళతో యుద్ధాలు పెట్టేసుకుంటుంటారు. అది కూడా మీ పిల్లవాడి ముందే. అంటే ఎవరి పేరు చెప్తే అయితే పిల్లవాడు భయపడడం కొంత ప్రవర్తన మార్చుకుంటాడో, భయపడుతూ ఉంటాడో, ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు నా కొడుకుని ఎలా కొడతావు, నా బిడ్డను ఎలా కొడతావు అంటే తీరా వస్తే ఇటువంటి పోయే కాలం మనందరికి వస్తుంది. ఎందుకంటే నీ మాట అంటే ఆ సదరు విద్యార్థిని చూడండి అక్కడ ఏం జరిగిందో తెలియదు మనకి. కానీ ఏదేమైనా కూడా వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది కొంత ఇబ్బందికరమే. ప్రస్తుతం వీడియో వైరల్గా మారింది. ఇక దీని గురించి నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు. ఇది విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ దారుణం చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని ఫోన్ తీసుకొచ్చిందట. అయితే ఫోన్ తీసుకోవడం తప్పో ఒప్పో అని ఏదో మొత్తం మీద కారణం చేత ఆ లెక్చరర్ ఆ ఫోన్ తీసుకుంది. ఫోన్ ఇవ్వమని పదే అడిగింది. ఇవ్వకపోతే నాకు 12,000 రూపాయలు అవుతాయి ఆ ఫోన్కి, ఆ 12,000 రూపాయలు చెల్లించమని కూడా సదరు విద్యార్థిని అడిగిందట. ఇక ఇదంతా చాలదన్నట్టుగా కాలుకున్న చెప్పును తీసి లెక్చరర్ పైన దాడి చేసింది. ఈ వీడియో ఒకసారి మళ్ళీ మీరు చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ విద్యార్థిని చేసినటువంటి ప్రవర్తన ఎలా ఉంది, ఈ వీడియోకి సంబంధించి ఒక కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏంటనేది.